కర్మకి కర్మ ఫలం ఉంది అంతే, దాని అధిక ఫలం, అల్ప ఫలం, అనుకూల ఫలం, ప్రతికూల ఫలం లేవు. ఇవంతా మన సృష్టి, దుఃఖపడడానికి. చెప్తాను వినండి. కర్మకు ఫలితం వచ్చింది అంతే, దట్స్ ఆల్. ఫలితం రావాలని మనం కర్మ చేస్తాం, ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. అనుకూల ఫలం ఏదైనా అంతే. పిల్లవాడు నాకు 80 మార్కులు వస్తాయి అని చదివాడు అనుకోండి, 90 రావాలని చదివాడు అనుకోండి, 90 వస్తే అనుకూల ఫలం, 95 వస్తే అధిక ఫలం, 50 వస్తే అల్ప ఫలం, డుమ్మా కొడితే ప్రతికూల ఫలం. ఇంతే పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు చాలా కడుపు నొప్పిగా ఉందండి, కడుపు నొప్పిగా ఉందని తట్టుకోలేకపోతున్నాను. ఆయన స్టడీ చేసి, సరే నాయన ఇస్తాను, మందు ఇచ్చాడు అనుకోండి. మళ్ళీ మనం వెళితే, ఏనాయనా తగ్గిందే? తగ్గిపోయింది డాక్టర్ గారు. అనుకూల ఫలం. అధిక ఫలం ఎట్లా? వీడు చెప్తాడు పేషెంట్, సార్ మీ మాత్ర, సార్ మీ చేతి మాత్ర. ఎందుకో తెలుసా సార్, మీరు ఇచ్చింది కడుపు నొప్పికి అయితే నాకు 2 రోజుల నుంచి నడువు నొప్పి కూడా ఉండింది సార్, కానీ ఈరోజు కడుపు నొప్పి ఎక్కువైంది సార్. నేను కడుపు నొప్పి చెప్పానే కానీ నడువు నొప్పి గురించి మాట్లాడలేదు సార్. మీ మాత్ర వేసుకోగానే ఈ కడుపు నొప్పితో పాటుగా ఆ నడువు నొప్పి కూడా పోయింది. అధిక ఫలం సార్. ఇంటికి పో, సాయంత్రానికి వస్తుందో లేదో చూడు. ఏదో ఒకటి బ్రూఫినో అదే ఏదో పడేస్తే నొప్పి తగ్గుంటుంది, పెయిన్ కిల్లరు. ఇది అది 2 తగ్గుంటాయి, ఆ తర్వాత 2 వస్తాయి. సరేనా? ఇది అధిక ఫలం. అల్ప ఫలం, ఏమయ్యా నీకు తగ్గిందా కడుపు నొప్పి? కొద్దిగా తగ్గినట్టుగా ఉంది సార్, ఈ సైడ్ తగ్గింది కానీ ఈ సైడ్ కొద్ది ఉంది అంటాడు. ఇది అల్ప ఫలం. రియాక్షన్ వచ్చింది అనుకోండి, ప్రతికూల ఫలం. ఇంక నేను చెప్పాలంటే ఇవన్నీ తెల్లవాళ్ళు చెప్పచ్చు, అర్థమవుతుందే. అన్నీ ఇట్లాగే ఉంటాయి. కర్మకు ఫలితం వస్తే అది అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది, అధిక ఫలంగా ఉంటుంది, అల్ప ఫలంగా ఉంటుంది. అధిక ఫలం వచ్చిందనుకోండి పొంగిపోతాడు మనిషి, అల్ప ఫలం వచ్చిందనుకోండి డల్ అవుతాడు, అనుకూల ఫలం వచ్చిందనుకో పర్వాలేదని అనుకుంటాడు, ప్రతికూల ఫలం వచ్చిందనుకోండి ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి ఈ ఫలితాల మధ్య ఈ పొంగిపోవడం, కృంగిపోవడం జరుగుతూ ఉంది కనుక మనిషిలో ప్రశాంతత నశిస్తూ ఉంది, ప్రసన్నత పోతూ ఉంది. మనకు కావాల్సింది ఇది కాదు. మళ్ళీ మీరు మార్నింగ్ క్లాస్ దృష్టిలో పెట్టుకోవాలి, ఫస్ట్ డే దృష్టిలో పెట్టుకోవాలి. తృప్తః భవిష్యామి, నేను నిత్యానందాన్ని పొందాలనుకుంటున్నాం, దానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే విశుద్ధం, ప్రసన్నం, ఆత్మావలోకన, క్షమం భవతి. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో కర్మల మధ్య దెబ్బ తగులుతుంది ఇట్లా. అందువల్ల కర్మల మధ్య ఎవడైతే కదిలిపోతూ ఉంటాడో, సూదిని కదిలిస్తూ దారం ఎక్కించే ప్రశ్న లేదు గనక చెదిరిపోయేటువంటి మనసులో జ్ఞానాన్ని నింపే ప్రశ్న అస్సలే లేదు. అది కర్మయోగం మనకు ప్రశాంతతను తీసుకొస్తుంది, ప్రసన్నత. బాగా అర్థం చేసుకో. సరే, మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన ఊహలకి భిన్నంగా ఎందుకు జరుగుతున్నాయి? జరగాల్సినవి కనుకనే జరుగుతున్నాయి. అందుకే అంటున్నాను, అనివార్యాలు ఉండొచ్చేమో కానీ అసంభవాలు ఉండవని మీరు అనడంలో ఉద్దేశం అదే. ఎందుకో తెలుసా? కర్మకు ఫలితం ఎట్లా వస్తుంది? మనమే కనుక తెచ్చుకునేటట్లయితే మనం ఏ ఫలితం కావాలో ఆ ఫలితం తెచ్చుకుంటాం. కాదు, మనం తెచ్చుకుంటే రావడం లేదు, మనకి ఇస్తే వస్తూ ఉంది. అండర్స్టాండ్? దత్తం, ప్రతిదీ ఇస్తే వస్తూ ఉంది. మన కర్మలకు ఫలితాలు ఇచ్చేది ఎవరు? జ్ఞానం కలిగిన వాడు ఇవ్వాలి. ఎటువంటి జ్ఞానం? సర్వజ్ఞానం కలిగిన వాడు ఇవ్వాలి. అర్థమవుతుంది? మొన్న తినకూడని ఆహారం తింటే ఈరోజు అనారోగ్యం వచ్చింది, దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఉంది. 10 సంవత్సరాల క్రితం చేయకూడని పని చేస్తే దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది. గత జన్మలో చేసినటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు పడుతూ ఉంది. ఈ జన్మలోనే నాకు జ్ఞాపకం లేవు చాలా విషయాలు, 75%. ఇంకా గత జన్మలో నాకేం తెలుసు? కాబట్టి ఏ జన్మల్లో నేను ఏ కర్మలు చేశానో వాటి ఫలితాలన్నీ నాకు అందాలి. ఎవరు అందిస్తారు? అన్ని జన్మల్లో ఏం జరిగిందో ఎవరికైతే క్షుణ్ణంగా తెలుసో వాడే ఇవ్వగలడు. ఇంకొకటి ఇచ్చేందుకు అవకాశం లేనే లేదు. ఘటస్య కర్త ఘటజ్ఞ, విశ్వస్య కర్త విశ్వజ్ఞ. కుండను తయారు చేసేవాడికి కుండ జ్ఞానం ఉంది, విశ్వాన్ని తయారు చేసిన వాడికి విశ్వానికి సంబంధించిన జ్ఞానం ఉంది. విశ్వేశ్వర విశ్వజ్ఞ, సర్వస్య కర్త సర్వజ్ఞ. సమస్తాన్ని తయారు చేసినటువంటి వాడికి ఈ సమస్తానికి సంబంధించిన జ్ఞానం ఉంది. పక్షి పిల్ల పడుకోవడానికి ఒక మెత్తటి గూడు కావాలి అని తల్లి పక్షికి తెలుసు. ఎవరు నేర్పించారు? ఏ యూనివర్సిటీలో చదివింది అది? ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉండేటువంటి మెత్త మెత్త పీచు,
కొబ్బరి పీచు అలాంటివన్నీ తీసుకొని వచ్చి ఒక గూడు కట్టి పిచ్చుక తన బిడ్డని తీసుకెళ్ళి, చిన్న బిడ్డని, మెత్తగా ఉండేటువంటి బిడ్డని ఆ గూటిలో పెట్టుంటుంది. మనం ఒక్కసారి గూడు కింద పడ్డప్పుడు చూస్తే అరే ఎంత మెత్తగా ఇది, ఎందుకంటే ఆ పిల్లకి అటువంటి మెత్తటి గూడు కావాలి అనేది తల్లి పక్షికి తెలుసు. తేనె పట్టును ఏ విధంగా నిర్మించాలో తేనెటీగకి తెలుసు. సామాన్యమైనటువంటి ప్రాణులకి ఇటువంటి జ్ఞానం ఉండేటప్పుడు విశ్వజ్ఞుడు, విశ్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి నీకు ఏమి ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు. అతడి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానంలో ఆయన అమృత హస్తాల్లో నుంచి మనకు కర్మ ఫలాలు అందుతూ ఉన్నాయి. దిస్ ఇస్ ద పాయింట్. ఎవరెవరికి ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలనో పరమేశ్వరుడికి తెలుసు. నేను అనుకోవచ్చు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి 10 లక్షలు వస్తే బాగుండని నేను అనుకోవచ్చు. అది నా దురాశ. ఎట్లొస్తుంది? చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని 1000 రూపాయలతో నాకు 10 లక్షలు వస్తే బాగుండని నేను అనుకుంటే ఏముంది? ఎవరు ఎట్లాగైనా ఊహించుకోవచ్చు. నీ ఊహలకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? కానీ నీ ఊహలని నెరవేరేటువంటి అవకాశం లేదు ఈ ప్రపంచంలో. కనుక నీకు రావలసిందే వస్తుంది, నువ్వు ఆశించింది రాదు. అర్థమవుతుంది? నీ కర్మలకు ఫలితాలు వస్తాయి, నీ ఆశలకు ఫలితాలు రావు. అర్థమవుతుంది? ఆ కర్మలకి ఏ ఫలితాలు ఇవ్వాలో ఆ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ ప్రపంచం ఎట్లాగైతే నియతి ఉందని అర్థం చేసుకున్నామో, ధర్మ రూపంలో ఉందో, ఆ ధర్మాలకు కట్టుబడే నీకు ఫలితాలు అందుతూ ఉన్నాయి. ఎవరికి ఏ ఫలితం అందాలి అనేది అందుతూ ఉంది. దీన్ని ఎవరు ఆపలేరు. నీకు వచ్చేటువంటి దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు కర్మ చేశావు. నువ్వు ఉద్యోగం చేస్తే జీతం ఇవ్వకపోవచ్చు నీ యజమాని, కానీ నువ్వు కర్మ చేస్తే మాత్రం ఫలితం ఇవ్వకుండా పరమేశ్వరుడు ఉండడు. ఎందుకని అది ధర్మం. ధర్మ రూపంలో దైవం ఉంది. అండర్స్టాండ్? ధర్మ రూపంలో ఉండేది దైవం. కనుక పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో నాకు ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇది పాయింట్. బాగా అర్థం. ఇప్పుడు అర్థమైంది? పరమేశ్వరుని యొక్క చట్టాలకు లోబడి నేను ఫలితాలను అందుకునేటప్పుడు ఏవేవి నాకు రావాలో అవే నాకు వస్తాయి. నాకేమన్నా రాలేదు అని అనిపిస్తే, నేను ఆశించినవి, అవి నాకు అవసరం లేనివి, నాకు రాదగినవి కావు. నాకు రాదగినవి అయితే పరమేశ్వరుడు ఇచ్చుండేవాడు. రాలేదంటే నాకు సంబంధించినవి కావవి. ఇది అర్థం చేసుకోవడం కోసమే ఉన్నా. ఒకవేళ నేను కూర్చొని ఏడ్చాను అనుకోండి, ఏడవడం వల్ల అనారోగ్యం వస్తుందేమో కానీ ఆశించింది రాదు. ఏడిస్తే కనుక అన్నీ వచ్చేటట్లయితే ఈ ప్రపంచంలో అందరూ ఏడుస్తూనే కూర్చుంటారు. ఏడుపులో వేడుక లేదు. ఎప్పుడు ఉన్నదాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది వేడుక. కనుక హే భగవాన్, కర్మ ఫలితం ఏది, నా కర్మ ఫలితం రావాలనో అది వస్తుంది. నీ దగ్గర నుంచి వస్తూ ఉంది కదా, ప్రసాదం. ఇంకో సెకండ్ వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ప్రసాదం. అండర్స్టాండ్? వెరీ వండర్ఫుల్ వర్డ్ విచ్ కెన్ నాట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. అర్థమవుతుంది? దీన్ని ఇంకొక భాషలోకి ట్రాన్స్లేట్ చేయలేం. సంస్కృతంలోనే దాన్ని అర్థం చేసుకోవాలి, లేదంటే మన అదృష్టం తెలుగులో అర్థం చేసుకోవాలి, అంతే తప్ప ఇటువంటి పదాన్ని ఆంగ్లంలో అర్థం చేసుకోవడం అనే ప్రశ్న లేదు. తెలుగు అంటే నేను చెప్పేది మామూలు తెలుగు, ఇటీవల తెలుగు నాకు తెలియదు. అది స్వామీజీ తెలుగు అంటే ఎట్లా ఉంటుంది, బాగా చియ్యగా ఉంటుందట కదా తెలుగు అనేది కాదు. అర్థమవుతుంది? నేను మాట్లాడేది మామూలు తెలుగు.